కన్సల్ట్ చేసి వాళ్ళకి 2-3 గంటల్లోనే దర్శనం అయ్యేలా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ తిరుమలలో డంపింగ్ యార్డ్ అయితే ఉంది. నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది. అది 3-4 నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ వారిది ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు. దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిదిగా నియమించాలని, పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ అలిపిరిలో ఏదైతే 20 ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటవీ శాఖ, అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతోని వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అది కొండకు ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం. దాన్ని ఆ ప్రభుత్వం భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకొకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవాళ్ళు. ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెర్జ్ చేద్దాం, దానికి సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణుల్ని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు కొన్ని ఉన్నాయో దాన్ని మన ఆడిటర్స్ వాళ్ళతో సంప్రదించి దాన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో
దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటమ్ని చేర్చాలి భక్తుల కోసం అని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది. ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని, మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. కొన్ని ఈ అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి కొన్ని ఉన్నాయి. ఈ టిటిడిలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బోనస్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. 10%. అది ఈ బ్రహ్మోత్సవాల బహుమానం కింద ఇదివరకు 14,000 ఉన్నది 15,400 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా 7,535 రూపాయలకు పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు శారదా పీఠం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100కి 100 రూపాయలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణుల కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 100% వాళ్ళు వైలేట్ చేశారు. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ అవుట్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టూరిజం కింద సుమారు 4,000 టికెట్లు ఇస్తున్నాము ప్రతిరోజు. అది బాగా మిస్యూజ్ అవుతుంది. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక దర్ ఇస్ నో టూరిజం. ఇది టూరిజం సెంటర్ కాదు, ఇది పిలిగ్రిమ్ సెంటర్. మనకు అవసరం లేదు. చాలా మిస్యూజ్ జరుగుతుంది. దాని మీద మన విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. అది నిజమని తేలింది. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. మిగిలిన కొన్ని విషయాలు ఈవో గారు మాట్లాడతారు. All tourism stop. There is no tourism. Only pilgrims. Yes, మొత్తం డిస్మాంట్లింగ్ చేద్దాం. ఎందుకంటే 100% వైలేషన్. అది బౌండరీస్ లో 1 feet కూడా వదలలేదు వాళ్ళు. ఎస్, మొత్తం క్యాన్సిల్ చేద్దాం. మాజీ బోర్డు మెంబర్ కూడా సార్ శివకుమార్ గారు మీకు ఒక మెమరాండం కూడా ఇచ్చారు సార్. జేసీ ఆవులు నేనే వాడాలి అని. అది జేసీ ఆవులు వాడాలని మాకేం మెమరాండం రాలేదు నాకైతే. ఇప్పుడు దానికి ల్యాబ్ పెడుతున్నాం. దాదాపు 80-90 లక్షలు ఖర్చు అవుతుంది. అది ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉంది. కాబట్టి అక్కడ అన్ని టెస్ట్ జరుగుతాయి, అన్ని వచ్చేస్తాయి దాంట్లో.
లీజ్ క్యాన్సిల్ చేస్తారు. లీజులో తీసుకుంటాం. తర్వాత ఏం చేయాలంటే మనం తీసుకుంటారు. ఒకసారి అది శారదాపీఠం, అది వాళ్ళకి లీజ్కి ఇచ్చాం అది. సో ఆ లీజ్ క్యాన్సిల్ చేసి మనం బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. మనం వాళ్ళకేమీ ఇవ్వలేదు, ఓన్లీ లీజ్. ఏమండి టూరిజం హోటల్స్ అది లేదండి, అది లేదు. ఓన్లీ టూరిజం ఎవరైతే దర్శనానికి వస్తారో అది వరకే క్యాన్సిల్ చేస్తారు. అది బాగా మిస్యూజ్ అవుతా ఉంది. అదే కదా పాయింట్. ఆ దేవలోకం అనే ప్రాజెక్టు ఆపేసి ముంతాజ్ హోటల్ అనేది పెడుతున్నాడు. అది అబ్జెక్షన్. హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అక్కడ. అది నెక్స్ట్ బోర్డులో చూద్దామండి. ప్రస్తుతానికైతే మేము బోర్డులో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో అంతవరకే చెప్పగలుగుతాము. స్టేట్ విజిలెన్స్ టీవీఎస్ కంపెనీలో లీకేజెస్, గుళ్ళో లీకేజెస్ వసూలు చెందిన టీవీఎస్ మోటార్స్ వాళ్ళకి చెప్తున్నాను. అన్నదానం కూడా వాళ్ళకి. ఈ టెంపుల్ ఏదైతే ఉందో గుళ్ళో, తర్వాత పోర్ట్ వంటశాల ఏదైతే ఉందో దాంట్లో బాగా హెవీ లీకేజెస్ ఉన్నాయి. వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని రిపేర్లు చేయడానికి టీవీఎస్ అనే సంస్థ ముందుకు వచ్చింది. వాళ్ళు ఫ్రీగా చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. వాళ్ళకి అది ఇవ్వటం జరిగింది. పోర్ట్ ఈ అన్నదానం మోడర్నైజేషన్ ఆఫ్ అన్నదానం కాంప్లెక్స్. పేరు మారుస్తున్నామండి. ఆ స్కీమ్ ఉంటుంది. పేరు కూడా ప్రస్తుతం రద్దు చేస్తున్నాం. మెయిన్ దీంట్లో కలుపుతున్నాం. మెయిన్ అకౌంట్ లోనే కలుపుతాం, దాని సపరేట్ అకౌంట్ కాకుండా. 10,500 కాకుండా 10,500. చైర్మన్ గారు చెప్పింది మళ్ళీ స్టడీ చేయమని స్టడీ చేయడానికి ఒక టీంని వేయమన్నారు. సో దాని ప్రకారం చేస్తున్నారు. నిర్ణయం జరిగిందని చెప్పలేదు కదా ఇందాక సార్. ఇష్యూలు అన్నీ ఉంటాయి, అవన్నీ ఎలాగ అధిగమించాలనేది చూస్తాం. తర్వాత ఈ ఇప్పుడు ఎలా ఉంటుందో చూస్తారు కదా. చెప్తారు సార్, చెప్పారు కదా, చెప్పినవి అంటే ఒకటి ఉంది. అది ఇప్పుడు అన్నదానం కాంప్లెక్స్ లో మొత్తం అన్నదానం ట్రస్ట్ కింద ఉన్న అన్నదానం మనం ఏదైతే చేస్తున్నామో రోజుకి 2,30,000 మందికి, అంటే 30,000 పోర్షన్స్ మనం ఇస్తున్నాము, సర్వీస్ చేస్తున్నాము. ఈ అన్నదానం కాంప్లెక్స్ ని మోడర్నైజ్ చేయాలి. వచ్చే 25 సంవత్సరాల వరకు ప్రజలకి, భక్తులకి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ టీవీఎస్ మోటార్స్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తో వాళ్ళ కన్సల్టెన్సీ తీసుకొని ఈ ఎక్విప్మెంట్ ని మోడర్నైజ్ చేయడం, అలాగే ఇక్కడున్న అన్ని వ్యవస్థలు, స్టోరేజ్ నుంచి సర్వింగ్ దాకా, సర్వింగ్, శానిటేషన్, అన్ని విధాలుగా కూడా ఫుడ్ సేఫ్టీ, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా వచ్చే 25 సంవత్సరాల వరకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలి అనే దాని మీద వాళ్ళ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నారు. వాళ్ళ హొసూరు ప్లాంట్ కూడా, హొసూరు దగ్గర వాళ్ళకున్న ఫ్యాక్టరీలో కూడా రోజుకు 30,000 మంది భోజనాలు చేస్తారు. వాళ్ళకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు కూడా వచ్చి స్టడీ చేశారు. వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడానికి కన్సల్టెన్సీ కోసం బోర్డు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదొకటి తీసుకోవడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. కన్సల్టెన్సీ అయిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ ఏం కావాలి, అడిషనల్ గా ఏం కావాలి, ఏమేమి మోడర్నైజ్ చేయాలి, ఏమేమి కన్స్ట్రక్షన్ చేయాలి, ఇవన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది.
ఇందాక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎలా చేస్తారనేది అడిగారు. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే ఎస్సీడీ టికెట్స్ ఎలాగ ఇస్తున్నాం, ఎస్ఎస్డి టికెట్స్ ఇస్తున్నాం, స్లాటెడ్ దర్శనం. ఎస్సీడీలో కూడా టైం అది చెప్తాము. బట్ మనకి ముఖ్యంగా సర్వదర్శనం వాళ్ళు ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి 30 గంటలు కూడా అయిపోతుంది. ఈ టైంని ఎలా రెడ్యూస్ చేయొచ్చు, ఏ విధంగా ఎస్ఎస్డి టోకెన్స్ పెంచవచ్చు. ఎస్ఎస్డి టోకెన్స్ బియాండ్ ఎ పాయింట్ పెంచితే ఈ ఎస్డి వాళ్ళ మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఎస్డి లైన్ ఎప్పుడు ఉంటుంది. సో ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు. అలా తర్వాత మిగిలిన సర్వీసులు కూడా ఇస్తున్నాం. మనకి వివి బ్రేక్ దర్శన్ కానీ, ఎస్సిడి కానీ, లేకపోతే ఇప్పుడు టూరిజం లేదు, ఇంతకుముందు టూరిజం ఉండేది, వర్చువల్ కోటా ఉంది. ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా చేస్తే వాళ్ళకి మినిమం టైంలో అవ్వడానికి అవకాశం ఉంది. క్యూ లైన్ లో అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, చైర్మన్ గారి ఉద్దేశం ఏంటంటే, బోర్డు యొక్క ఉద్దేశం అంతసేపు ఉంచడం అనేది 30 గంటలు, ఒక్కొక్కసారి 30 గంటలు, వీకెండ్స్ లో 3 రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువ రష్ ఉన్నప్పుడు అంతసేపు ఉంచాల్సిన అవసరం ఉండకూడదు. ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చిన ఈ టైంలో ఇవన్నీ ప్రాపర్ గా స్టడీ చేసి ఒక కన్సల్టెంట్ ఎంగేజ్ చేసి, మేము అనుకుంటున్నది ఐఏఎం పేరున్న ఐఏఎం ఎవరినైనా కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టీమ్ ను పంపించి స్టడీ చేసి ఏ విధంగా బెస్ట్ ఉన్న కన్స్టెంట్స్ లో ఏ విధంగా బెస్ట్ గా చేసి వీళ్ళకి 2-3 గంటల్లో దర్శనం అయ్యేలాగా. అంటే రాగానే వెంటనే దర్శనం అవ్వదు, 2-3 గంటలు. అంటే వర్చువల్ క్యూ ఎలా అయితే ఎస్ఎస్డి వాళ్ళకి రేపు పొద్దున్న 11 గంటల రావాలని అలా ఇస్తున్నాం, అలాగే ఏ విధంగా అందరికీ కూడా అలా ఇచ్చి ఈ ఫిజికల్ క్యూలో అంతసేపు ఉండాల్సిన అవసరం ఉండకూడదు అనేది బోర్డు యొక్క ఉద్దేశం. దాని ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి స్టడీ చేసి చేయడం అనేది ఉద్దేశం. అది ఎక్స్పర్ట్స్, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చెప్పాలి. ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ మీద ఆపరేషన్ సెర్చ్ ఇవన్నీ మేనేజ్మెంట్ ఐఏఎంస్ ఇవన్నీ స్టడీ చేస్తూ ఉంటారు. ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం, చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది మన బుర్రకి అందని సమస్య. అంటే చాలా డైమెన్షన్స్ ఉంటాయి, ఆ డైమెన్షన్స్ ఆలోచించాలి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. ఇప్పుడే కదా నిర్ణయం తీసుకుంది, దానికి ఉన్నారు కొంతమంది ఏజెన్సీలు, వాళ్ళతో మాట్లాడతాం. ట్రస్ట్ రద్దు చేస్తామని నిర్ణయం తీసుకున్నాం, కానీ ఆ స్కీమ్ అయితే అది కంటిన్యూ అవుతుంది. మెయిన్ అకౌంట్ ఒకటే ఉంటుంది, దానికి సబ్ అకౌంట్ ఎందుకు అని దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్లో అనుమానం ఉంది. ఆ అనుమానాలు తీర్చాలంటే మనం మెయిన్ అకౌంట్కే పోతే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం అంతే. ఉందండి, మా దగ్గర లిస్ట్ ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నాం, తర్వాత చెప్తాం. అదే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో స్టడీ చేసి నిర్ణయం తీసుకుందామండి. ఇప్పుడైతే మేము ఏదైతే చెప్పామో ఈరోజు బోర్డులో తీసుకున్న నిర్ణయాలు, బియాండ్ దట్ మీరు అడిగితే మా దగ్గర మళ్ళీ బోర్డు మీటింగ్ లో పెట్టి చేయాలి. ఊరిక ట్రై చేద్దాం. ఆ టైమింగ్స్ కూడా కొంతమంది అడిగారు, ఉదయం పూట పెడితే బాగుంటుందని, అది కూడా ఆలోచన చేస్తాం. ఇంకా ఎనీథింగ్ అది చూసి చెప్తామంది. ఒక 5-6 వేలు అనుకుంటున్నాము. దాని డిమాండ్ బట్టి మంత్లీ ఒక్కరోజే కదా, ఫస్ట్ ట్యూస్డే. ఏంటో మరి అనుకుంటామండి. ఫారెస్ట్ ఆధీనంలో కొన్ని చోట్ల అన్య మతస్థులు అది యాక్షన్ తీసుకున్నామండి. నిన్న కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఇమీడియట్ గా కేసు పెట్టడం కూడా జరిగింది.
అందులో మాత్రం ఏం కాంప్రమైజ్ లేదండి. అన్ని మతస్థుల ప్రచారానికి చోటు లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎవడో దొంగతనంగా వచ్చి ఏదో మాట్లాడితే దాన్ని మనం సాధ్యమైనంత వరకు కట్టడి చేద్దాం. అది టీటీడీలో స్వాధీనం ఎట్లా చేసుకుంటాం? అది ఫారెస్ట్ అలౌ చేయరండి వాళ్ళు. ఇప్పుడు ఉన్న తిరుమలలో ఉండే వాళ్ళని చూద్దామండి, కింద వాళ్ళ తర్వాత చూద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సార్ క్యాలెండర్ 2025 స్థానిక ఆలయాల క్యాలెండర్ ని చైర్మన్ గారు మెంబర్స్ రిలీజ్ చేస్తారు.